కళ్ళకు బెస్ట్ ఫ్రెండ్ వినుకొండలో ది నెంబర్ 1 ఆప్టికల్స్ శ్రీరంగ ఆప్టికల్స్ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా జీవాలయం కాంప్లెక్స్ వినుకొండ. ఐ చెకప్ కోసం ఇప్పుడే శ్రీరంగ ఆప్టికల్స్ ని సంప్రదించండి. రైతులకి తక్కువ ధరలో కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవడం చాలా అవసరం. రైతులు గిట్టుబాటు ధర లేనప్పుడు కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకుంటూ ఉంటారు, మళ్ళీ రేటు పెరిగినప్పుడు అమ్ముకుంటూ ఉంటారు. ఈలోపు పెట్టినటువంటి స్టాక్ మీద తక్కువ రేటు మీద వడ్డీలకి తక్కువ వడ్డీ మీద లోన్లు తీసుకోవచ్చు. ఆ విధంగా మన సొసైటీతో ఈపూర్ సొసైటీ ద్వారా చక్కగా ఒక మంచి కోల్డ్ స్టోరేజ్ నిర్మాణం చేపట్టినటువంటి సొసైటీ అధ్యక్షులకు, సిఇఓకి, అలాగే జీడీసీసీ బ్యాంకు చైర్మన్ మక్కన గారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఒక నెంబర్ 1 కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ నిర్మిస్తున్నందుకు. ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఇంకా చాలా తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మనకి ఈ కోల్డ్ స్టోరేజ్ల వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. భవిష్యత్తులో ఇలాంటి కోల్డ్ స్టోరేజ్లు ఇంకా కట్టాలని జీడీసీసీ చైర్మన్ మక్కన గారిని కోరుతున్నా. ఇంకా కొన్ని కోల్డ్ స్టోరేజ్లు కట్టండి అవసరమైన కాడ. ఎందుకంటే మినుములు అంటే కొన్ని స్థలాలున్న కాడ ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తాం. స్థలాలు లేని కాడ అవసరమైతే కొనైనా మీరు కట్టే సామర్థ్యం ఉంది మీ బ్యాంక్కి. మీ పూర్తి సామర్థ్యాన్ని వినియోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నా. మండలానికి ఒకటి మంచి కోల్డ్ స్టోరేజ్ చాలా అవసరం. అలాగే ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. ఏదైనా ముఖ్యమైనటువంటి సమస్యని మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి మాట్లాడగలిగిన సముద్రులు, మన జిల్లాకి ఏదైనా సాధించే సత్తా ఉన్నటువంటి నాయకుడు మన ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి గారు. ఇప్పుడు గోడౌన్లు కూడా రైతులకు చాలా అవసరం. మరి గతంలో కూడా నేను ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో చర్చించా. ఇప్పుడు ఇన్ఛార్జ్ మంత్రి గారు బాధ్యత తీసుకున్నట్టయితే రైతులకి సబ్సిడీలో ఏ ఊరికి ఆ ఊరు ప్రతి ఊళ్ళో కూడా ఒక 20-30 గోడౌన్లు రైతులే సబ్సిడీలో కట్టుకుంటే పండిన పంట ఒక్కోసారి పొలాల్లోనే అమ్ముకోవాల్సిన పరిస్థితి వస్తుంది. దానివల్ల రైతులు చాలా నష్టపోతున్నారు. కాబట్టి ఈ పరిస్థితి నుండి అధిగమించాలంటే ప్రతి గ్రామంలో కూడా ఎక్కువ గోడౌన్ల నిర్మాణం చేపట్టాలి. దానికి ప్రభుత్వం నుండి సబ్సిడీ ఇవ్వాలి. బ్యాంకులు కూడా దీనికి ముందుకు రావాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. గత ప్రభుత్వంలో రైతులకు ఎంత అన్యాయం చేశాడో వైసీపీ పాలనలో మీకు తెలుసు. రైతు ద్రోహి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే చంద్రబాబు గారి పాలన ఇచ్చినటువంటి మైక్రోనెట్లు ఉచితంగా ఇస్తే ఎత్తుపడేశాడు, ఒక కేజీ కూడా ఇవ్వాల. అలాగే చంద్రబాబు నాయుడు గారు రైతాంగానికి గిట్టుబాటు ధర వస్తే ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఏ రోజు రైతు గిట్టుబాటు ధర లేదు. అదేమంటే రైతుల మీద కేసులు పెట్టాడు. ధర్నాలు చేసినటువంటి రైతుల మీద కేసులు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. దుర్మార్గ పాలన. 3,000 కోట్లు రైతులకి గిట్టుబాటు ధర ఇవ్వడానికి మరి నిధి ఏర్పాటు చేస్తున్నాడు. 3,000 కోట్లు కాదు, 3 రూపాయలు కూడా ఏర్పాటు చేయలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. డ్రిప్ ఇరిగేషన్ సర్వనాశనం చేశాడు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారి పాలనలో డ్రిప్ ఇరిగేషన్ 90% సబ్సిడీ ఇస్తున్నారు. మైక్రో న్యూట్రెంట్లు మళ్ళీ సబ్సిడీలో రైతులకు ఇవ్వాలనే ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. రైతులకి గిట్టుబాటు ధర లేకపోతే పొగాకు కావచ్చు, ఇలాంటి వాటికి రైతులకు గిట్టుబాటు ధర ఇచ్చి కొన్నారు. నేను రైతు సోదరులందరూ కోరుతున్నా, దేనికైతే డిమాండ్ ఉంటుందో భవిష్యత్తులో అలాంటి పంటలు వేయండి. వరి పండిస్తే ఆదాయం తక్కువ, కష్టం ఎక్కువ. కానీ ఈరోజు లాభసాటి పంటలు, హార్టికల్చర్ పంటలు, అట్లాగే పామాయిల్ లాంటిటువంటి పామాయిల్ తోటలు వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు దానివల్ల ఎకరానికి ₹1,00,000 నుండి 2 లక్షల దాకా కూడా ఆదాయం ఉంటుంది. రైతాంగం లాభాలను ఇచ్చేటువంటి హార్టికల్చర్ పంటలు, పండ్ల తోటలు పెంపకాన్ని బాగా ప్రోత్సహించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పొగాకేశారు బ్లాక్బెర్రీ ప్రభుత్వం కొనమనే చెప్పిన తర్వాత కొనడానికి ముందుకు వచ్చిన ప్రభుత్వం, డబ్బులు ఇవ్వడానికి ముందుకు వచ్చిన గూడాలు లేకపోవడం వల్ల కొనలేకపోతున్నాం అనమాట. ప్రైవేట్ వాళ్ళని అడిగితే మాకు సీజన్ వస్తుంది, మేము ఇవ్వలేము, మా సరుకు మేము పెట్టుకోవాలని. ఆ ఇబ్బంది ఏందో ఈ సంవత్సరం చాలా పెద్ద ఎత్తున చూసాం. డబ్బులుండి ప్రభుత్వం పొగాకు డబ్బులు ఉండి అన్నీ ఉండి కొనమన్నా సరే కొని మనం దాచిపెట్టడానికి గూడాలు లేక ఇబ్బంది పడ్డాం. ఆ గూడాల ఒక్క వినియోగం ఏందో ఈ సంవత్సరం మాకు అర్థమైంది. నాకు అన్ని విషయాలు మన ఆంజనేయులు గారు కానీ మల్లికార్జున గారు కానీ మాట్లాడుతూ చెప్పారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం 4 నెలలైంది. ఇచ్చిన మాట ప్రకారం అన్ని కార్యక్రమాలు చేశాము. పెన్షన్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేశాం. దాదాపు 63 లక్షల పెన్షన్లు ఇస్తున్నాం. 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం పెన్షన్ల మీద.
నాకు తెలిసి భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేనంత అన్ని డబ్బులు పెన్షన్ల మీద ఖర్చు పెడుతుంది. ఈ మధ్యకాలంలో దాదాపు భర్తలకు పెన్షన్ వస్తా భర్తలు చచ్చిపోతే భార్యకి ఇవ్వాలి. ఆ పెన్షన్స్ అన్నీ గడిచిన ప్రభుత్వం జగన్ ప్రభుత్వం వదిలేసింది. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాగానే దాదాపు ఒకే రోజు 1,10,000 మందికి పెన్షన్లు ఇప్పించాం. అది కూడా ఇంకా ఇవ్వాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వికలాంగులు, వితంతులు వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. ప్రభుత్వంలో కొద్దిగా డబ్బుల పరంగా సౌలభ్యం వచ్చిన తర్వాత మిగతా వాళ్ళకి చూచా తప్పకుండా అందరూ కూడా ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ మంది పెన్షన్లు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ ఇచ్చాం అందరికీ. ఇప్పటికి 2 సిలిండర్లు ఇచ్చాం, ఇంకో సిలిండర్ ఇవ్వాలి. అదేవిధంగా పిల్లలు చదువుకోవడానికి డబ్బులు ఇస్తా ఉన్నాం. ఒకరున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా, నలుగురున్నా ఈ కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున చేపడుతున్నాం. ఉచిత బస్సు ప్రయాణం అనుకున్నాం. చుట్టుపక్కల తెలంగాణలో ఇచ్చారు, పక్కన కర్ణాటకలో ఇచ్చారు. ఏ రాష్ట్రంలో కూడా సక్సెస్ అవ్వాలన్నంత గొప్పగా మన రాష్ట్రంలో సక్సెస్ అయింది ఉచిత బస్సు ప్రయాణం అయితే. ఇట్లా 1 కాదు 2 కాదు ఆగిపోయిన అమరావతిని మళ్ళీ నిర్మించుకుంటా ఉన్నాం చాలా పెద్ద ఎత్తున. అదేవిధంగా పోలవరం డ్యాము 70% పూర్తి చేసి ఇచ్చిన డ్యాముని కట్టలేకపోతే మళ్ళీ మనం స్టార్ట్ చేద్దామని ప్రయత్నం చేస్తే దాదాపు డయాఫ్రమ్ వాల్ అంటారు, అడ్డకట్ట. ఇది ఫ్లడ్ వాటర్ వచ్చినప్పుడు అడ్డకట్టతోటి పక్కకి వెళ్తాయి వాటర్. అది సరిగ్గా కట్టకపోవటం వల్ల వాళ్ళు మధ్యలో వదిలేయటం వల్ల దాదాపు 400 కోట్లతోటి నిర్మాణం పూర్తవ్వాల్సిన డ్యాము 1000 కోట్ల రూపాయల భారమైంది. అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి, ఒక అసమర్థుడికి ఒక ఓటేసి 5 కాలాల పాటు వాడికి అధికారం ఇస్తే 20 కాలాల పాటు రాష్ట్రం వెనక్కిపోయింది. చూడండి మీరు, నేను సంక్షేమం చాలా పెద్దగా ఎత్తున చేశాను, ఏమడిగితే అది ఇచ్చాను, ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది మోసం చేస్తుందని చెప్పి మనమైన నిత్యం మండలు వేశాడు. నువ్వు ఇద్దరు చెప్పి ఒకరికి ఇచ్చావు. నీకు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు పట్టింది, మాకు ఒక్క సంతకం సరిపోయింది. నీకు ఏది చేత కాదు. మనం ఎందుకు పోయినసారి ఓడిపోయామంటే మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మాట్లాడక ఓడిపోయాం తప్పక పనిచేయక ఎప్పుడు కూడా మనం ఓడిపోవాలి. ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీ ఎదుగో చిన్నగా ఇది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మనం చేయని ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరంలా, చేసిన పనులు ప్రజలకి చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న ఈ మధ్య వర్షాలు వచ్చినప్పుడు రాజధాని మునిగిపోయిందని చెప్పి గోలగోల చేశాడు. వర్షం వచ్చినప్పుడు ఏ గ్రామంలో అయినా ఎక్కడైనా కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు కొంతమేరకు నీళ్ళు వస్తాయి. దాని 2 రోజులు అయితే నీళ్ళన్నీ పైప్ ద్వారా కొట్టి పక్కన పడేస్తాం, దానికి ఒక ప్రణాళిక తీసుకుంటాం, దాన్ని శుభ్రం చేస్తాం. అలాంటిది దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. నిన్న ఎరువులు మనకు వర్షాలు కొద్దిగా గతం కంటే కొద్దిగా ముందుగా పడినాయి, ఎరువులు వస్తున్నాయి మనకి. ఎరువులు లేవు అని గొడవ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాడు, చాలా పెద్ద ఎత్తున ఎరువులు తీసుకొచ్చాం. ముఖ్యమంత్రి గారు చెప్పేది ఏంటంటే గతంలో మనం ఎకరానికి 2 బస్తాలు 3 బస్తాలు వాడేవాళ్ళని, ఇప్పుడు 6 బస్తాలు వాడుతున్నాం. దానివల్ల పురుగు మందులు ఎరువులు అధికం వాడటం వల్ల నేల దెబ్బతినిద్ది, వ్యవసాయ ఉత్పత్తుల్లో ఇబ్బంది వచ్చి మనకు ఆరోగ్యపరంగా దెబ్బతినిద్దని చెప్పాడే కానీ ఎక్కడ కూడా ఎరువులు వాడదని చెప్పలేదు. జాగ్రత్తగా దాని మోతాదు కొద్దీ వాడమని చెప్పాడు కానీ ఎక్కడ కూడా అబద్ధపు మాటలు చెప్పలే. ప్రతి దాన్ని కూడా వక్రీకరించి సోషల్ మీడియా ద్వారా వివిధ ఛానల్స్ ద్వారా వివిధ రకాలుగా చెడు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాటినన్నింటిని కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పాడు గూడాలు ఇవ్వాలని సబ్సిడీ రూపంలో. ఖచ్చితంగా అవసరం ఉంది, గూడాలు అవసరం ఉంది. వర్షం పడినప్పుడు మిరప కానీ మిగతా పంటలకి పైన కప్పుకునే పట్టలు ఇవ్వాల్సి ఉంది, పొగ స్పేర్లు ఇవ్వాల్సి ఉంది, అట్లానే డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వాల్సి ఉన్నాయి. వీటన్నిటిని కూడా గతంలో కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత యాడ్ చేయాలి. వాళ్ళు 30% ఇచ్చారనుకో, మనం 30% యాడ్ చేస్తే మిగతా లోన్ వచ్చింది, చాలా పెద్ద ఎత్తున ఇవ్వచ్చు రైతులకు. అదన్నిటిని కూడా సర్వనాశం. 300 రకాల ఉత్పత్తులకు సంబంధించిన నిధుల్ని కేంద్రం నుంచి వచ్చే నిధులకి రాష్ట్ర వాటా కలపడం వల్ల మొత్తం వెళ్ళిపోయింది అనమాట. దాని ద్వారా చాలామంది ఇక్కడ డ్రిప్ తయారు చేసే వాళ్ళు అందరూ కూడా మన రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇట్లా ఒకటి కాదు, వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేసి వదిలిపెట్టాడు. 10 లక్షల కోట్లు అప్పు చేశాడు. అది సంక్షేమం ఏమైనా ఇచ్చాడని చూస్తే సంక్షేమం కూడా అరకొర ఇచ్చాడు. ఇవాళ మళ్ళీ ఇవ్వకుండా మనమేనా అంటున్నాడు. మీరు ఒకటే చూడండి, మనం పెన్షన్ అన్నాం, ఒకే పెన్షన్ ఒకేసారి సంతకం పెట్టాం. అతను ఒక పెన్షన్ ఇవ్వడానికి 5 సంవత్సరాలు పట్టింది. పిల్లల చదువుకు మనం 2కి ఇస్తానన్నాడు, అతను 1కి ఇచ్చాడు. మనం 2 3 4 5కి ఇచ్చాడు. వాళ్ళకి మనకి తేడా చూడండి. మనం సంవత్సరంలో అవగొట్టాం, వాడు ఏమనుకున్నాడంటే మనం అవగొట్టలేము, 5 సంవత్సరాలు పట్టింది అనుకున్నాడు. ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోటి మనం ఇచ్చిన పథకాలన్నీ 1 సంవత్సరంలో అవగొట్టాలి, రైతులకు ఇచ్చిన మాట ప్రజలకు ఇచ్చిన మాట అవగొట్టాలి, తర్వాత అభివృద్ధి చేయాలి. రోడ్లు